మెట్టుగడ్డలో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ సైనికుల పాదయాత్ర వేలాది మందితో బయలుదేరి గడియారం చౌరస్తలో మిట్ట మధ్యాహ్నం మండు టెండలు ఉన్న లెక్క చేయకుండా చల్లా వంశీచంద్రెడ్డిని గెలిపించడానికి కంకణబద్దులై విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ గారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యుడు మిత్రుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి గారు, నారాయణపేట శాసనసభ్యురాలు సోదరిమణి డాక్టర్ పర్ణిక గారు, మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహర్ ముదిరాజ్ గారు, ఈ కార్యక్రమంలో నాగల్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు, మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఢిల్లీలో ఏపీ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఒబేదుల్లా కోత్వాల్ గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గారు, మంత్రివర్యులు మన జిల్లా నుంచి మిత్రుడు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై పాలమూరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కంకణబద్దులైన మీకు అందరికీ స్వాగతం పలుకుతున్న మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు 2009లో కరీంనగర్ ప్రజలు తిరస్కరించి కరీంనగర్ ప్రజలు బండకేసి కొడతామని కేసీఆర్ వెంటబడి తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరుకు వలస వస్తే మీరందరూ మనమందరం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆ రాష్ట్రాన్ని సాధించాలంటే పాలమూరు నుంచి కేసీఆర్ను పార్లమెంటుకు పంపించాలి అని ఆలోచన చేసి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు విఠలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ పాలమూరు జిల్లా కష్టకాలంలో ఉన్న నిన్ను, పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన రాష్ట్రంలో మా పాలమూరుకు ఇచ్చిందేంది, నువ్వు తెచ్చిందేంది అని నేను ఈరోజు చంద్రశేఖరరావుని అడుగుతున్నా. చంద్రశేఖరరావు గారు నేను అడుగుతున్నా, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 60 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు చెరబట్టి పడావు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కోయిల్ సాగర్ భీమా నెట్టెంపాడు ఏదైనా ప్రాజెక్టులు 10 ఏళ్లలో పూర్తి చేసినవా? ఏదైనా పరిశ్రమలు మా పాలమూరుకు తీసుకొచ్చినవా? అంతెందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉన్న తండాలు, దళిత వాడల్లో ఉన్న పేదల బిడ్డలు, బలైన వర్గాల బిడ్డలు చదువుకోవాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యం ఏలాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరు యూనివర్సిటీ ఇస్తే అక్కడ చదువులు చెప్పే పంతుల పదవులు 150 ఉంటే 10 ఏళ్ళు 130 ఖాళీలు పెట్టిండు. యూనివర్సిటీ పేరు మీద పంతులు లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావును ప్రశ్నిస్తున్నా. మా ప్రాజెక్టులు గట్టలే, కృష్ణానది మా పక్కనే పారుతున్నా, మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా? మాకు చదువుకుల్లో సహకరించలే,
మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే, మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలే. మళ్ళీ ఇవాళ పనులు ఇకిలించుకుంటూ వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము పనులు ఇగిలిస్తాము, పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. శ్రీనివాస్ రెడ్డి మంచోడే, నాకు కూడా తెలిసినోడే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎంపీటీసీ చేసింది, కేసీఆర్ ఎంపీ చేసిండు, ఆయన అదృష్టం బాగానే ఉంది. 5 ఏళ్ళు పార్లమెంట్లో శ్రీనివాస్ రెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిండా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా? మనిషి మంచోడే గాని మంచానికి పడ్డాడు. లేవనికే శాత కాదు, లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు. మరి అట్లాంటి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి అని పంపించిండు. ఏం చూసేయాలి? పిల్లగాడు 5 ఏళ్ళు చదివిండు, ఇవాళ పరీక్షలు రాయనికి వచ్చిండు. 5 ఏళ్ళ నేర్చుకోకపోయే, ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే. అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? నిన్న మన కేటీఆర్ అంటున్నాడు, మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్కి పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే. వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు. ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన, ఇయ్యాలటికి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు. ఈ పొంకనాలు ఆయన ఏం మాట్లాడిండు? ఆయన పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. 100 రోజులు కాలే, 100 రోజుల్లో ఆడబిడ్డల ఆర్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చినాం. 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తారు. 100 రోజులు కాలేదు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇవాళ అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించినాం. ఇదే కాదు, మాట ఇచ్చినాం, కట్టెలపై నుంచి విముక్తి కలిగిస్తాం, మీ కన్నీళ్లు దూడిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాట ఇచ్చి నరేంద్ర మోడీ 1200 రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పినాం. స్వయం సహాయక సంఘాల గ్రూపులను 10 ఏళ్లు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే 100 కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది ఆడబిడ్డలతో కదము దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇదే కాదు, 3 నెలల్లో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం వచ్చి 1,200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన ఎంబడే 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకులల్లా ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి
మేము కడుపుకు నింపుకున్నాం. అదేవిధంగా బీసీల జనాభా లెక్కలు 60 ఏళ్ళ నుంచి లెక్క పెట్టకపోతే మేము వచ్చి బీసీ జనాభా లెక్కలేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత నిధులు ఇస్తామని మాట ఇచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద ఇవాళ బీసీ జనాభా లెక్కలేస్తున్నాం. మేము ఈ రకంగా ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీచంద్రెడ్డి చెప్పినట్టు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నాం. 100 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల నీళ్ల కేటాయింపే కాదు 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్లో మేము కొట్లాడుతున్నాం. ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడీల నుంచి దొర్సాని బయలుదేరింది. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిత్రులారా, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. గద్వాల గడీల దొరలకైనా, గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా, మీ ఫామ్ హౌస్ల ముందల, మీ గడీల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో, మీ నెత్తి మీద గొడుగో, లేకపోతే నీ చేతిలో సురకత్తాయి మా అన్నదమ్ములనే మేము పొడుచుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో, మీ నెత్తి మీద గొడుగలుగానో, మీ చేతిలో సుర కత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, 70 ఏళ్లలో మన జిల్లాకు ఒక్క అవకాశం వచ్చింది. ఈ 70 ఏళ్లలో మనకు 1-6 మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నోసార్లు మీన మేసాలు లెక్కబెట్టారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చానేండ్లు మంత్రి పదవి ఇయ్యలే. కానీ ఇవాళ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం. ఓబేదుల్లా కోత్వాల్ది మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఈ రోజు ఒక మైనారిటీ సోదరునికి ఇవాళ అవకాశం ఇచ్చినాం. ఇదే కాదు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి 15 ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే కాదు, ఇవాళ మిత్రులారా 30 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసిండు. మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు. 10 ఏళ్ళైనా తీసుకెళ్లారు. ఇవాళ కొంతమంది మిత్రుల అవసరానికో రాజకీయ పరిస్థితిలో కొంతమందికి వంతబాడుతున్నారు, కొంతమందికి గొడుగుగా మారినారు. నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలే. కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. 30 ఏళ్ళ మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ది, పెద్దలు దామోదర్ రాజనరసింహ గారిది. ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొట్లాడుతుంది. అది పార్లమెంట్లో అయినా, అది సుప్రీంకోర్టులో అయినా. మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు మారవాలన్నా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా, పాలమూరు పరిశ్రమలు రావాలన్నా, పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపక నియామకాలు జరగాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అని అంటే ఈ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి. మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు. నేనేమి
ఆకాశంలో ఉన్న చందమామని అడుగుతలేను, అసాధ్యమైందని నేను అడుగుతలేను, మీ ఆస్తులు అంతస్తులు నేను అడగడం లేదు. ఇన్నేళ్ళు ఎవరెవరికో ఓట్లేసారు, ఎవడెవడో రాజ్యం వెళ్ళిండు, ఎవరి దగ్గరనో పోయి అయ్యా దేహి అని అడుక్కునే పరిస్థితి పాలమూరుకు తెచ్చిండ్రు. ఇవాళ నేను అడుగుతున్న మీ బిడ్డగా, ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా, నల్లమల అడవుల బిడ్డగా, నల్లమల నుంచి వచ్చిన నేను ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది, మనది, మనందరిది. నాకున్న బాధ, నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటుందా? ఈ జిల్లా పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నడైనా ఎంతెత్తుకు ఎదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను, ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు చక్కదిద్దనికే నాకు సొంత మనుషులు కావాలి కదా, మన వాళ్ళు కావాలి కదా. మట్టి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంటులో మన బిడ్డ, మన ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే వాళ్ళు కావాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రభుత్వం మనది, ఇంకా 4.5 ఏళ్ళు మనం ఉంటాం. ఇవాళ పేదలకు పెన్షన్లు ఇవ్వాలన్నా, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఈ ప్రాంతంలో పెట్టుబడులు తేవాలన్నా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడే, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ 2 పార్లమెంట్లో తెలంగాణలో 14 సీట్లు గెలిపించినప్పుడే కదా ప్రయోజనం ఉంటుంది. ఇవాళ అధికారం మన చేతులుంది, ప్రభుత్వం మన దగ్గర ఉంది. మన శత్రువు చేతుల కత్తి పెడితే వాడు పక్వాన్ని పొడవాడు, మళ్ళీ మనల్నే పడతాడు, మన కడుపులనే పొడుస్తాడు. అరుణమ్మ మోడీ ప్రభుత్వంలో చేరింది. కేసీఆర్ దగ్గర చాలా మంది తాబేదారులు ఉన్నారు. 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే కదా మొన్నటి వరకు. ఈ 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే కదా. మరి మొనగాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మన పాలమూరుకు 10 పైసలైనా తెచ్చిర్రా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తెచ్చిండ్రా? అది మాత్రం తెలియలేదు అరుణమ్మ, కానీ ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకున్నది. రేపు అరుణమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలైతుంది, పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలైతుంది తప్ప పాలమూరుకి ఏం న్యాయం జరుగుద్దో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ మిత్రులారా, వాళ్ళిద్దరు కలిసి ఒక ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకొక ఆయన 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు వాళ్ళు ఏమి చేయలేదు, పాలమూరుని ఎడారిగా మార్చి 100 రోజులు కాలేదు మన ప్రభుత్వం వచ్చి, ప్రజాపాలన వచ్చి ఏమి చేయలేదు కాబట్టి ఓడించారని అడుగుతారు. ఇది న్యాయమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. పిల్లగాడు నడవాలన్న ఏడాది అవుతుంది. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఎన్నికలు అయిపోయే వరకు 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాతనే అన్నప్రాస చేస్తారు, అవునా? అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు. ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే అయితే పిట్టలతో ఎక్కువ తాత తయారైంది. ఆయన తండ్రికి తద్దినం పెట్టనోడంట చిన్నాయనకు పిండాలు పెడతాడట కృష్ణానదిలో పోయి. నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవు, నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు, ఎదురుగున్న పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉంటాను అని చెప్తున్నావా? ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్? నీ కథలకు కాలం చెల్లింది, నీ కారు అణం జడ్డి ఆడ షెడ్డుకు పోయింది. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీని చూసినాం, చంద్రశేఖరరావుని చూసినాం, ఢిల్లీలో మోడీని చూసినాం, గల్లీలో కేడీని చూసినాం. మొన్న డిసెంబర్లో కేడీని బొందబెట్టిండ్రు, ఈసారి మోడీని ఓడగొట్టి పాలమూరు పౌరుషాన్ని చూపించాలని చెప్పి మా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లా నుంచి ముఖ్యంగా ఇవాళ మనల్ని దొంగ దెబ్బది ఇవ్వాలని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటయ్యి మన వెనకంగా కుట్రలు చేస్తుండ్రు. అప్రమత్తంగా ఉండండి. మనం ఎట్లా గెలుస్తాం? 7 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు, జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు, మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు, మా అన్న ఏదంటా చేస్తాడని మన పిల్లలకినా ఊకున్నారనుకో తాబేలు కుందేలు కథ అవుతుంది. కుందేలు లెస్స ఉరుకుతుందా అని తాబేలుతో పోటీ పెడితే కుందేలు పోయి మంచిగా చెట్టు నీడ చూసుకొని నిద్రపోయిందంట. తాబేలు ఆగకుండా నడుచుకుంటా ముందరికి పోయి తాబేలు గెలిచిందని చెప్పారట. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే, మనం ఉరకాల్సిన పని లేదు.
మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెటోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా. గల్లీలుండే కేడీ వచ్చినా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా, ఈ గడ్డం అన్నది, ఈ అడ్డం అన్నది, అడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేసే మొనగాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అందుకే ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది. నిన్న కేరళ పోయినా, రేపు కర్ణాటక పోతున్నా, ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా, ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట, నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ. మేము ఆనాడు తట్ట పనికో, పార పనికో, మట్టి పనికో వలసలు కాదు, ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం. ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రులారా. అందుకే సోదరులారా, నా తెలుసు మీ కడుపులో ఆకలి అవుతుంది, మంటలేస్తుంది, నెత్తి మీద మాడ వలిగినట్టు ఉంది. అయినా ఈ ఆనందంలో ఇన్ని వేలాది మంది మెట్టుగడ్డ నుంచి గడియారం చౌరస్తా వరకు కిలోమీటర్ల కొద్ది నడిచి ఇవాళ కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పి మీరు అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 1,00,000 మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమేనా? 1,00,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గొద్దు, అందరు తయారా? మీ మీద బాధ్యత పెట్టిపోతున్నా. రాష్ట్రంలో 14 సీట్లు గెలిపించాలి. నాకు ఏ అవకాశం ఉన్నా మళ్ళీ వస్తా. 1,00,000 మెజారిటీ ఇటు మహబూబ్ నగర్ లో, అటు నాగర్ కర్నూలులో చెరొక 1,00,000 ఇయ్యాలి. మా డాక్టర్ ఎక్కడ మల్లురవి గారు, మా మల్లురవి గారిని, మా వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.